జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుల పంచాయతీ సీఎం వద్దకు చేరింది. దీంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బయలుదేరారు. బీఆర్ఎస్ కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ తమకు కాంగ్రెస్ పాలనలో తగిన న్యాయం జరగడం లేదని పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. జగిత్యాలకు నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్లు, చైర్మన్ పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో న్యాయం కోసం సీఎం ఎదుట గళం విప్పేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ముఖ్య కార్యకర్తలందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా అందరితోటి ముఖాముఖి భేటీ కలదు. కావున కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీతోటి పనిచేసే 30-40 సంవత్సరాలు ఉన్న కార్యకర్తలందరము మా పెద్దలు స్థానిక జిల్లా మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి కలవడానికి పోతున్నాము. దేని కొరకంటే మేము కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాము, కాంగ్రెస్ పార్టీతో ఉంటాము, మేము మీకు బలాన్ని చేకూరుస్తామని తెలియజెప్పడానికి ఒకటి. రెండోది, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారిని కోరుకోవడానికి వెళ్తున్నాం. అటువంటిది ఏం లేదు. ప్రాధాన్యత అనేది 100% ఇస్తున్నారు. ప్రతిపాదించిన పేర్లను కూడా ఎమ్మెల్యే గారు పక్కన పెడుతున్నారని చెప్పేసి నిరుత్సాహంగా ఉన్నారు సీనియర్ కార్యకర్తలు. అటువంటిది ఏం లేదు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మీకైతే తెలుసు, పేర్లు చెప్పి మళ్ళీ ఒకసారి అంతా సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవ్వడం జరిగింది. ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రిని గౌరవ మన మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో మేము వెళ్తున్నాం. మేము పోయి ముఖ్యమంత్రి గారి మా విన్నపాలు చెప్పుకొని వస్తాం. ఎమ్మెల్యేకు తెలుసు, ఎమ్మెల్యే మేము వేరేం కాదు, కలిసి ఉన్నాము. అంటే మా పాత దాని కొరకు వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు మిగిలే అంతే, ఓన్లీ పాత కాంగ్రెస్లో పిలిచాం. మళ్ళీ మీరు వేరే భేదపడి పెట్టకపోతే మేమంతా ఒకటే, అట్లేం లేదు, కలిసి పని చేసుకుంటే మేము పదవుల కొరకు పోతున్నాం అంతే. వీళ్ళ మీద షికాయత్ కొరకు కాదు, వీళ్ళ మీద కాంప్లైంట్.